Hello and welcome to Power of Women's special show. So firstly, Vanita viewers అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. సో ప్రతిరోజు వనితా టీవీలో ఎంతో మంది ఉత్తమ విమెన్కి సంబంధించిన జర్నీస్ని చూపిస్తూ ఉంటాము. అయితే ఈరోజు విమెన్స్ డే సందర్భంగా ఒక సూపర్ విమెన్ జర్నీని మీకు పరిచయం చేయబోతున్నాము. సో అమెరికా తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు మధు బొమ్మినేని గారు. సో సచ్ అన్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ షీ ఈజ్. సో తనతో మాట్లాడదాము, ఆవిడ జర్నీ గురించి, ఆవిడ సజెషన్స్ కూడా తీసుకుందాం. సో వీ హ్యావ్ విత్ us మధు గారు. నమస్తే మ్యామ్. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇటువంటి ప్రత్యేకమైన రోజున మీలాంటి ఒక పవర్ఫుల్ లేడీని కలవడం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ సచ్ అన్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ యు ఆర్. సో చాలా డీటెయిల్స్ తెలుసుకోవాలి మీ నుంచి. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ టు యూ మ్యామ్. ఆటా ప్రెసిడెంట్ అయ్యారు, 1 year కూడా కంప్లీట్ అయింది ఆల్మోస్ట్. సో ఎలా అనిపిస్తోంది, ఈ 1 year జర్నీ ఎలా ఉంది? ఫస్ట్ అందరికి మన టీవీ వనిత అండ్ ఎన్టీవీ ప్రేక్షకులందరికీ అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున నా ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ ఆల్సో ఫర్ ఎవ్రీవన్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో దిస్ జర్నీ ఈస్ బీన్ చాలా ఎక్సైటింగ్ గా ఉండింది, చాలా నేర్చుకునేది ఉండింది, కష్టంగా ఉంది, బట్ ఎట్ ద సేమ్ టైం ఎక్సైటింగ్. ఎందుకంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నవి అండ్ you just want to do the right thing, be a role model. So a lot of things to work. So I said pretty exciting. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ లో I am the second woman in the last 34 years లో. I'm the second woman to be the president. So there is a learning curve also. ఎందుకంటే మనకు రోల్ మోడల్స్ కూడా తక్కువ, ఎస్పెషల్లీ నాన్ ప్రాఫిట్ లో ఉమెన్ లీడర్స్ ఉండటం అనేది తక్కువ కాబట్టి there is a lot of learning curve also to make sure అందరూ మనతో పాటే ఉండాలా, అందరూ కలిసి పనిచేయాలా, ఇట్లాంటివన్నీ కొన్ని it takes some time to get used to. ఎగ్జాక్ట్లీ. సో ఒక ఇంటిని చక్కదిద్దాలన్నా ఫస్ట్ ఎవరైనా చెప్పేది స్త్రీ గురించే. సో అలాంటి ఒక స్త్రీ ఒక ఆర్గనైజేషన్కి హెడ్గా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆర్గనైజేషన్లో ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా చూసుకునే ఒక సత్తా ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు మ్యామ్ 2001లో ఒక విమెన్ చేశారు, సునీత గారు ప్రెసిడెంట్గా ఆటాకి. సో ఇప్పుడు మీరు 22 years తర్వాత సో అంటే ఏం చేంజ్ తీసుకురావాలని మీరు తప్పించారు, ఇప్పుడు ఏం చేంజ్ తీసుకొచ్చారు? So Dr. Sandhya Gavagaru was the president, our first woman president in our organization. So she was a trailblazer, actually a very strong woman. So నేను కూడా తన అడుగుజాడల్లో నేను నడుస్తూ తన అడ్వైస్ తీసుకుంటూ కానీ అంటే ఇప్పుడు 20 years కి అప్పటికి ఇప్పటికి టైమ్స్ చేంజ్ అయిపోయినాయి, ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. ద చేంజ్ దట్ ఐ am trying to తీసుకొచ్చేది ఏంటంటే, చాలా మంది మనం పార్టిసిపేట్ చేస్తాము కానీ మన ఏదో కొంచెం చేసేసి ఇంటికి వెళ్ళిపోతాం. బట్ ఇన్ అ బిగ్గర్ రోల్, లీడర్షిప్ రోల్లో రావడానికి ఎంకరేజ్ చేయడము, ప్లేస్ ను లిటిల్ బిట్ మోర్ ఇంక్లూజివ్ గా ఉంచడము. ఎందుకంటే మోర్ ఉమెన్ పార్టిసిపేట్ చేస్తే it'll be good, it'll be a support system. So ఎక్కువ మంది ఉండి ముందుకు వెళ్ళాలి, రావాలి, వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు కల్పించాలి, ఇట్లా సేమ్ టైం సపోర్ట్ చేయాలి, ఇట్లాంటివన్నీ ట్రైంగ్ టు స్లోలీ. ఎందుకంటే చేంజ్ తీసుకురావడం అనేది అంత ఈజీ కూడా కాదు. స్లోగా we're trying to implement more women to participate, not just చిన్న రోల్స్ లో కాకుండా లీడర్షిప్ రోల్స్ లో కూడా ఎంకరేజ్ చేయడానికి. దట్స్ ద మెయిన్ థింగ్ దట్ we're trying to do in my presidency. విమెన్ ని సపోర్ట్ చేయాలి, విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ని చూడాలి అనే ఒక అంటే కైండ్ ఆఫ్ ఫెమినిజం అనుకోవచ్చా? బికాజ్ యు ఆర్ ఎంకరేజింగ్ లాట్ ఆఫ్ విమెన్, రైట్? సో ఇన్ దట్ వే. So I don't say feminism, inclusivity. ఎందుకంటే because in our own organization there are women, there are men, but when you compare the numbers, there aren't that many women. మనం ఇప్పుడే అనుకున్నాం కదా, in the 33-year-old organization I am the second woman president. So మనము ఎంత ఈక్వల్ అనుకున్నా కూడా it's always there, in our everyday world, everyday situation, it's there.
ఓకే. సో నెక్స్ట్ ఈ ఇయర్ అయిపోయే వరకు కూడా వి కెన్ సీ లాట్ ఆఫ్ విమెన్ ఐ థింక్ సో ఇన్ యువర్ ఆర్గనైజేషన్ రైట్? తప్పకుండా ఇప్పుడే కాదు, ముందు కూడా రావాలి అనేది. మనము అనొచ్చు ఎక్కువ మంది ఉమెన్ లేరు, ఎవరు లేరు అని. అందరూ వెనకాలే ఉంటే దెర్ ఈజంట్ ముందుకు వచ్చి చేసే వాళ్ళు ఉండరు. ఇప్పుడు చేసే వాళ్ళకి సపోర్ట్ కూడా ఉండదు. ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్తే ఇట్స్ గుడ్ టు సీ మోర్ ఉమెన్ కనుక ఉంటే దెర్ ఇస్ మోర్ ఎంకరేజ్మెంట్ దట్ ఆల్సో కమ్స్. ఎస్. బట్ మ్యామ్ ఉమెన్ ఉంటే ఎంత అడ్వాంటేజెస్ అలానే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. బికాజ్ విమెన్ అనేవాళ్ళు వాళ్ళ ఫుల్ కాంట్రిబ్యూషన్ చేసేటప్పుడు మెంటల్లీ ఫిజికల్లీ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. సో వాళ్ళకి ఎటువంటి Yes. ట్రైనింగ్ అయినా ఇస్తుంటారా మీరు? ట్రైనింగ్ అట్లాంటిదని ఏం లేదు, కానీ అవకాశాలు అంటే బికాజ్ అవర్స్ ఈజ్ అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో True. మనం ఇక్కడ చేసేది ఏంటంటే ఎంకరేజ్ చేయడము, సపోర్ట్ చేయడము. సో దోస్ ఆర్ ది థింగ్స్. అంటే ట్రైనింగ్ అని కాదు, కానీ మెంటోర్ చేయడం, బై లీడింగ్ బై ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎవ్రీ డే వీ ఫేస్ సో మచ్ అడ్వర్సిటీ, ఇట్స్ ద లాట్ ఆఫ్ ఛాలెంజెస్. So just leading by example. And nothing is easy anyway. But అట్లా అని చెప్పేసి మనం వదిలిపెట్టలేం. ఒకసారి అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత ఐ ఫీల్ స్టాండింగ్ ఆన్ వన్స్ ఫీట్ against the adversity, కొంచెము ఎగ్జాంపుల్ గా ఉండటము. దీస్ ఆర్ ద థింగ్స్ ఐ షో బై encourage women and then support them. ఖచ్చితంగా మాకైతే కనిపిస్తుంది అండ్ మేము వింటూ ఉన్నాం కూడా. మీరు ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు, ఒక ఎగ్జాంపుల్గా మీరు చాలా మందికి ఉన్నారని చెప్పి. బట్ మ్యామ్ మీ విషయానికి వస్తే ఎవరు మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారు? అసలు లైక్ మీకు ఎప్పుడు అనిపించింది ఇలాంటి ఒక లీడర్షిప్ రోల్ నేను ప్లే చేయాలి అని చెప్పి? నేను ఎప్పుడు ఇట్లా ఒక ఆర్గనైజేషన్ కి ప్రెసిడెంట్ కావాలా, ఈ రోల్ తీసుకోవాలా, ఆ రోల్ అట్లా ఎప్పుడు ఆలోచించలేదు. వాలంటీర్ అనేది, కమ్యూనిటీ సర్వీస్ అనేది చేస్తూ ఉండేదాన్ని. బట్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ లో 20 years నుంచి ఉన్నా, కానీ యాక్టివ్ గా ఉండటం అనేది 14-15 years నుండి ఐ వాజ్ మోర్ ఇన్వాల్వ్ అన్నమాట. మనకి అవకాశం వచ్చింది, ఐ వాంటెడ్ టు టేక్ దట్ ఛాలెంజ్ అండ్ దెన్ ఈ రోల్ కి జస్టిస్ తీసుకురావాలా, కొంచెం చేంజ్ తీసుకురావాలా. మన పర్స్పెక్టివ్ ని బట్టి దిస్ ఆర్గనైజేషన్ డస్ లాట్ ఆఫ్ కమ్యూనిటీ సర్వీస్. సో దాంట్లో మనం కూడా పార్టిసిపేట్ చేయాలా, ఇట్ నీడ్స్ టు బి మోర్ ఇంక్లూసివ్ అనే ఉద్దేశంతోని అవకాశాన్ని వచ్చినందుకు ఐ జస్ట్ వాంటెడ్ టు, అంటే సద్వినియోగం చేసుకోవాలంటారు కదా. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు డూ, బట్ నెవర్ ఎక్స్పెక్టెడ్ టు బి ద ప్రెసిడెంట్. సో మ్యామ్ ఈ 2 years మీరు ప్రెసిడెంట్గా ఆ టర్మ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరే కంటిన్యూ చేయాలి అంటే పాసిబిలిటీ ఉంటుందా? మనం ఒకసారి చేసిన తర్వాత ఏం చేయాలనుకుంటాము, ఏం చేద్దాం అనుకుంటాము, ఎన్నో గోల్స్ తో వస్తాం చేయాలి అని, కానీ అన్ని చేయలేకపోవచ్చు. దెర్ ఓన్లీ ఫ్యూ దట్ వీ కెన్ అకాంప్లిష్ చేయొచ్చు ఈ టర్మ్ లో. ఎందుకంటే ఇట్స్ లైక్ ఎనీ అదర్ గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్. మనము ఎన్నో ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నా కూడా ఎవ్రీడే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఉంటాయి కాబట్టి చేయలేము. కాకపోతే టర్మ్ ప్రెసిడెంట్ గా అనేది వన్ టర్మ్. అండ్ మ్యామ్ ఒక విషయం చెప్పండి, జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఒక మంచి ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో ఒక పెద్ద పొజిషన్లో ఉండాలి, చాలా ఎర్న్ చేయాలి, ఫినాన్షియల్గా ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అని కోరుకుంటారు జనరల్లీ. బట్ మీరు ఎందుకు మ్యామ్ అంటే ఈ సర్వీస్ చేస్తూ ఉండాలి, నేను ఇలాంటి ఒక ఆర్గనైజేషన్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లోనే నేను ఒక వాలంటీర్గా, ఒక మెంబర్గా కంటిన్యూ అవ్వాలి అని ఎందుకు అనిపించింది మ్యామ్? లైక్ అంటే ఆ సర్వీస్ మోటో ఏంటి? I always inclined to help others, work with people. ఇప్పుడనే కాదు, even when I was younger, వాలంటీర్ అనేది ఎప్పుడు చేస్తూనే వచ్చా. సంథింగ్ that I like to do and interesting, especially being with people and helping, that which I enjoyed అన్నమాట. So అట్లనే కంటిన్యూ చేస్తూ వచ్చాము లోకల్ గా మా ఆర్గనైజేషన్ లో కానీ, లేకపోతే అదర్ హాస్పిటల్స్ లో కానీ, స్కూల్స్ లో కానీ, డిపెండింగ్ ఆన్ ఐ మూవ్ టు సో మెనీ సిటీస్ అన్నమాట. సో మన అవకాశాన్ని బట్టి డిఫరెంట్ ప్లేసెస్ లో వాలంటీర్ చేస్తూ వచ్చాను. తర్వాత ఇక్కడ మా దగ్గర లోకల్ ఆర్గనైజేషన్స్ లో కూడా ఐ వాజ్ వాలంటీరింగ్, టెంపుల్ అని కానీ, లేకపోతే హోమ్లెస్ షెల్టర్స్ కానీ. సో దెన్
American Telugu Association and a good friend um, invited me to say, Madhu, you do so much. Like you should be involved in this organization. So that's how I got involved in this organization unexpectedly. So otherwise, my life would have been just volunteering and be happy in our own little things, in many things that we do. Not only me, it's my children also. They do the same thing. ఓ ఓకే వండర్ఫుల్ మ్యామ్. అందుకే మీరు ఇలా ఇన్స్పైరింగ్ పొజిషన్లో ఉన్నారు, ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తున్నారు. అండ్ మ్యామ్, అంటే మీ ఫస్ట్ నుంచి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, వాటి గురించి ఏమైనా చెప్తారా? అంటే ఈ సర్వీస్ మోటో అనేది నాకు తెలిసి ఖచ్చితంగా మీ పేరెంట్స్ నుంచి వచ్చి ఉంటుంది, రైట్? ఎస్, మై డాడ్. మా మా నాన్నగారు అంటే మేము ఫ్రమ్ ఇండియాలో కరీంనగర్ దగ్గర అక్కడ నుండి వచ్చాము. సో ఈ ఆల్వేస్ హెల్ప్డ్. అంటే మేము చిన్నప్పుడు ఆయన గ్రో అవుతున్నప్పుడు కూడా మా ఊరు నుండి పిల్లల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని చదివించి వాళ్ళను పని చేయకుండా స్కూల్కి పంపించి ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు ఆయన. ఓకే. సో అమెరికాలో ఇప్పుడు ఎవరైతే ఉమెన్ మీ ఆర్గనైజేషన్లో ఇంట్రెస్టెడ్గా వచ్చి చేస్తామంటున్నారో, సో వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది మ్యామ్? మనకి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఏం చేయలేము, ఎందుకంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. చేసినా కూడా ఇట్స్ నాట్ very fulfilling because you're torn between not able to do everything at home, బయట చేయలేం కదా. సో ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దాట్ వే ఏ విషయంలోనైనా సరే, ఇప్పుడు మనం నిజంగా వర్క్ చేయాలి అనుకున్నప్పుడు కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బట్ నాన్ ప్రాఫిట్ లో అంటే ఇట్లాంటి ఆర్గనైజేషన్ లో ఇట్స్ 24-hour జాబ్. అంటే మనము కాసేపు చేసేసి వదిలిపెడదాము అన్నట్టుగా ఏముండదు. సో ఇట్స్ ఆల్వేస్ దెర్ ఈస్ ఎ నీడ్. సో ఎస్పెషలీ ఫర్ మీ, వితౌట్ నా ఫ్యామిలీ లేకుండా, మై హస్బెండ్ కానీ పిల్లలు కానీ సపోర్ట్ లేకుండా, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డూ. సో ఇన్ దాట్ సిచ్యువేషన్ ఐఎమ్ వెరీ అంటే లక్కీ అని చెప్పుకోవాలి. విమెన్కి సంబంధించి విద్య, వ్యాపారం, ఉద్యోగంలో అమెరికాలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళకి మొత్తం సపోర్ట్ ఎలా వస్తుంది? ఎంత కంఫర్టబుల్గా వాళ్ళు అనుకున్న పని చేయగలుగుతున్నారు అమెరికాలో? ఇండియాలో అయినా అమెరికాలో అయినా ఒక జాబ్కి వెళ్ళినప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ ద జాబ్ సిచ్యువేషన్ ఆల్సో, జాబ్స్ ఆల్సో. డెఫినెట్ గా మనకి ఈక్వల్ గా ఉండటానికి ఉంటుంది. దెర్ ఈస్ ఓపెన్నెస్, ఇంక్లూజివిటీ అనేది ఉంది. కాకపోతే దేర్ నీడ్స్ టు బి మోర్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రొఫెషన్ ఆల్సో. ఇప్పుడు ఐవ్ సీన్ సమ్ ఆఫ్ ద, ఇప్పుడు ఒక 10 మంది లాయర్లు ఉన్నారనుకోండి, దేర్ ఓన్లీ 1 or 2 women. ఎందుకంటే మనకు ఉమెన్ చాలా తక్కువ ఉంటారు ఈవెన్ ఇన్ సమ్ ఆఫ్ దోస్ ఫీల్డ్స్ లో. సో జనరల్ గా ఏం చేస్తారు, బికాస్ ఐ నోటీస్ దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ దట్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఏ ఫ్రెండ్ సెడ్ it's kind of hard to hear in some of the businesses. ఎందుకంటే ఉమెన్ కి it's very difficult owning an own business కానీ, లేకపోతే in a professional atmosphere కానీ. It's not that easy. But there are certain aspects of other jobs. It's very, it depends on the industry, is what I feel. It makes it equal. And some places where there are not that many women, it makes it a little bit hard. Schools lo kuda antene, ante it's the same thing, depends on manaki ఇదివరకు ఇంజనీరింగ్ లో ఎవరు ఉండేవాళ్ళు కాదు, బట్ నౌ వీ హ్యావ్ లాట్ మోర్ ఉమెన్ ఇన్ ఇంజనీరింగ్ దట్ ఆర్ పార్టిసిపేటింగ్. సో దట్ మీన్స్ ద వర్క్ ఫోర్స్ ఆల్సో ఇట్స్ మేకింగ్ ఇట్ బెటర్ ఫర్ దెమ్. మన ఈ కరెంట్ సెనారియోలో, ఈ కరెంట్ జనరేషన్లో డూ యూ థింక్ అంటే విమెన్కి మెన్కి కంపేర్ చేస్తే సేమ్ రెస్పెక్ట్, సేమ్ రికగ్నిషన్ వస్తుంది అంటారా? రెస్పెక్ట్ అండ్ రికగ్నిషన్. I say yes, and then I say no. So both are there. Yes. So it all depends on where we are, what situation it is. But overall ga, no. సో అంటే ఎక్కడ చేంజ్ తీసుకురావాలంటారో, అసలు ఎవరిలో చేంజ్ రావాలి అంటారు? సేమ్ రెస్పెక్ట్, సేమ్ రికగ్నిషన్ విమెన్కి కూడా రావాలి అంటే చేంజ్ మనం కూడా, ఉమెన్ కూడా, they need to stand by, they need to be strong. They need to stand on their feet, fight for what they believe in. This is what I say. This is
If I can leave anything, if I want to say anything, believe in what you do, fight for what you think is right, and don't give up. Stand on your feet and don't give up. If somebody is, it's easy to be, అంటే మనకి పక్కకు తోసేయడం కానీ లేకపోతే మనం ఏమి అనకుండా ఉంటే ఇట్స్ లైక్ దెర్ ఆర్ అదర్ పీపుల్ వాళ్ళు they're going to take over. సో మనం ఎగ్జాంపుల్స్ గా ఉండాలి, రేపు మన పిల్లలకి అమ్మాయిలకి వాళ్ళకి కూడా చూపించాలి. అదర్వైజ్ మనలాగే ఉంటారు, ఎస్ పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. సో దట్స్ నాట్ ద వే. సో జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ స్టాండ్ ఫర్ వాట్ యు బిలీవ్ ఇన్. మ్యామ్, ఏదైతే చేంజ్ మన విమెన్లో వస్తుందో, ఏదైతే డెవలప్మెంట్ మనం చూస్తున్నామో, ఇది మొత్తం కూడా ఒక రకంగా ఒక బ్యాడ్ పాత్లో వెళ్తుందేమో అనిపిస్తుంది మ్యామ్. బికాజ్ కల్చర్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది. మ్యారేజ్ చేసుకుంటున్నారు, డివోర్స్ కేసెస్ కూడా పెరిగిపోతూ పోతున్నాయి. అంటే విమెన్ ఎంతవరకు ఎలా ఉండాలి అంటారు అసలు, ఎంత ఇండిపెండెన్సీ వచ్చినా? దెర్ ఈస్ నో రూల్. ఎందుకంటే ఉమెన్ ఎట్లా ఉండాలని అది అనుకోవడం కరెక్ట్ కాదు కదా. అంటే జస్ట్ బికాజ్ మనకి డివోర్సెస్ అవుతున్నంత మాత్రాన దట్ షుడెంట్ బి ఏ ఉమెన్స్ ఇష్యూ. It's between those two people. That's an issue for them. So they're equally responsible in what happens. బట్ అంటే సోషల్ మీడియా పరంగా కొన్ని స్పెక్యులేషన్స్ అనుకోవచ్చు మనం. వస్తున్నవన్నీ ఏంటి అంటే విమెన్ సైడే పాయింట్అవుట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇప్పుడు జాబ్స్ చేసుకుంటున్నారు, ఇండిపెండెంట్స్గా ఉంటున్నారు, కాబట్టి వాళ్ళలో ఇటువంటి ఒక చేంజ్ వచ్చింది అనేది కూడా మాట్లాడుతున్నారు మ్యామ్. సో ఇన్ దాట్ కేస్ లైక్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. సో అంటే ఇదివరకు మనకు అంత న్యూస్ వచ్చేది కాదేమో. ఇదివరకు అంత డెఫినెట్ గా ఇండిపెండెన్స్ అయితే ఉంది. ఇప్పుడు వేర్ మోర్ పీపుల్ ఆర్ మోర్ ఉమెన్ ఆర్ వర్కింగ్. సో ఇదివరకు దే మైట్ హావ్, అంటే ఏం చెప్పకుండా, బికాజ్ సపోర్ట్ లేదు కదా అప్పుడు మనకి, ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఉండదు. సో అట్లనే డిపెండెంట్ గా ఉంటారు కాబట్టి దే డెంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్ అదర్ దాన్ జస్ట్ టు లివ్ విత్ దాట్. ఇప్పుడు అవసరం లేదు. సో సిన్స్ దే ఆర్ ఇండిపెండెంట్, దే ఆర్ టేకింగ్ ఎ బిగ్గర్ స్టెప్. కొన్నేళ్ల క్రితానికి ఇప్పటికీ తేడా ఏంటంటే దే ఫీల్ దట్ దే కెన్ సపోర్ట్ దెమ్సెల్వ్స్. సో దట్స్ వై they're taking a step. అందుకని మనం ఎక్కువ చూస్తున్నాం. there are more that we see. సో అంతేకాదు, ఇప్పుడు చూడండి, it's a gender based violence, the violence against women. ఇదివరకు జరిగేవి, జరగకుండా ఎప్పుడు లేవు, ఎప్పుడు ఉండేవి. కాకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పడము, అడ్జస్ట్ చేయడము, బయట రిపోర్ట్ చేయకపోవడము, అట్లాంటివన్నీ ఉండేవి. బయటకు వచ్చేది కాదు న్యూస్, బికాస్ there is lot of shame. అట్లా ఉండేది. బట్ నా కొంచెం ఇప్పుడు కూడా అందరూ రారు, కొంచెం కొంచెం. బట్ యు హియర్ మోర్ పీపుల్ కమింగ్ ఫార్వర్డ్, రిపోర్టింగ్, టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్, లేకపోతే గెటింగ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్, దట్ అబ్యూజివ్ సిచ్యువేషన్. అంటే మనం సపోర్ట్ చేస్తా ఉంటే కొంచెం those people feel they're empowered and they to come out. I don't say it's a wrong thing. కాకపోతే ఇప్పుడు మోర్ రీసోర్సెస్ ఉన్నాయి, మోర్ అవేర్నెస్ ఉంది, అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ వింటున్నాం. జరుగుతున్నాయి ప్లస్ వింటున్నాం. అఫ్ కోర్స్, బట్ ఏది జరిగినా, ఏ న్యూస్ బయటకు వచ్చినా అది విమెన్ టు విమెన్, ఫ్యామిలీ టు ఫ్యామిలీ, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ ఖచ్చితంగా వేరీ ఉంటుంది. ఎస్. సో మ్యామ్, మీరు ఇచ్చే మెసేజ్ ఏమంటారు? అంటే ఈ విమెన్స్ డే సందర్భంగా మీరు మన ఉమెన్ కి ఇచ్చే మెసేజ్ అంటే ఏం చెప్తారు? My suggestions always are very simple. What I say is, nothing is easy, okay? But if you believe in something, just go for it. కష్టపడితేనే ఏదైనా చేయగలుగుతాము. Especially being a girl or woman, it will be a little bit hard sometimes depending on మనం ఏం చేయాలి అనుకుంటున్నాం కాబట్టి. So just believe in and then don't give up. Have good people, అంటే మనకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా మన పక్కనే ఉంటే లాట్ మోర్ ధైర్యం ఉంటుంది. కొంచెము ఏదన్నా మనకి జరగనప్పుడు కూడా మంచి సజెషన్లు ఇచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి సో దట్స్ ఈజీ, బట్ నెవర్ గివ్ అప్. మీ రియల్ లైఫ్లో, మీ పర్సనల్ లైఫ్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే విమెన్ ఎవరు? హూ ఇస్ దట్ సూపర్ విమెన్? మా పాపమ్మ, మా నాన్నమ్మ. షీఈస్ నో లాంగర్ దేర్. ఓకే. యా, she passed away 20 years ago, but people still talk about her.
ఓ గ్రేట్. So లైక్ అంటే మ్యామ్ ఏం చేశారు? she was a very strong woman. She was very helpful. తనకి తన సంతకం పెట్టుకోవడం తప్ప ఏమి చదువుకునేది కూడా కాదు. అంటే ఏమి వచ్చేది కూడా కాదు. అది ఆమెను ఎప్పుడు స్టాప్ కూడా చేయలేదు. ఎన్నో ప్రయాణాలు చేసేది, ఎన్నో తీర్థయాత్రలు చేసేది. రాంగ్ బస్ ఎక్కుతుందేమో అని నాకు భయం వేసేది అప్పుడప్పుడు, బికాస్ వెన్ వీ వెంట్ విత్ హర్. అంటే ఇది రాదు, అది చేయలేను అని ఎప్పుడు అనుకోలేదు. సో యునో షీ డైడ్ వెన్ షీ వాజ్ 85. సో చూడండి, అంటే హెల్దీ వెరీ స్ట్రాంగ్ లైఫ్ ఉమెన్, స్టైల్. వెరీ హెల్ప్ఫుల్, వెరీ హెల్ప్ఫుల్ ఉమెన్. కానీ అప్పుడు మనకు అంత తెలియదు కదా ఇలాంటివన్నీ. ఓహో, తిను మా బాపమ్మ అంటే షీజ్ అ మెంటోర్, షీజ్ అ స్ట్రాంగ్ ఉమెన్ అని మనకు అప్పుడు తెలియదు. బట్ వెన్ యూ థింక్ అబౌట్ ఇట్ నౌ, ఐ కెన్ సీ షీజ్ అ గుడ్ రోల్ మోడల్. ఎస్ మ్యామ్. సో ఫైనలీ వనిత టీవీ చూసే మన వనితలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ ఐ వాంట్ టు సే హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. మీరందరూ ఈ ప్రోగ్రామ్ ని వాచ్ చేసినందుకు చాలా సంతోషం. ఐఎమ్ లైక్ వన్ ఆఫ్ యూ, నాట్ ఎనీ డిఫరెంట్. నాకు కూడా ఎవ్రీడే స్ట్రగుల్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ ఎ ఫ్యామిలీ, ఎవ్రీడే స్ట్రగుల్స్, ఎవ్రీడే దర్ సో మెనీ థింగ్స్ దట్ ఐ ఫేస్. మీలాంటి వాళ్ళందరి సపోర్ట్ తోనే దట్ గివ్స్ మీ స్ట్రెంగ్త్ యాక్చువల్గా. సో మీ అందరికి కూడా నేను చెప్పేది హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. కమ్ ఫార్వర్డ్, వాలంటీర్. ఎవరో ఏదో అది మన పని కాదు అని అనుకోకండి. ముందుకు రండి, వాలంటీర్ చేయండి, హెల్ప్ చేయండి ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి. ఇట్ జస్ట్ టేక్స్ టైమ్, సమ్ ఎక్స్పీరియన్స్, కొంచెం ధైర్యం, ముందుకెళ్ళే ఇది ఉండాలా. సో యూ కెన్ డూ ఎనీథింగ్. సో డోంట్ గివ్ అప్, డోంట్ ఎవర్ గివ్ అప్. అండ్ మ్యామ్, ఈసారి ఏ డేట్స్లో మీరు ఈ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సభలు నిర్వహిస్తున్నారు అండ్ ఎక్కడ? అమెరికన్ తెలుగు అసోసియేషన్ అమెరికాలోనే కాకుండా ఇండియాలో కూడా ఎన్నో సేవా ప్రోగ్రాంలు జరుగుతుంది. డిసెంబర్లో మా కార్యవర్గ బృందం అంతా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించి ఎన్నో సహకార ప్రోగ్రాంలు జరపడం జరిగింది. మంచినీటి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అమలుపరచడము, హెల్త్ క్యాంపులు, అట్లాగే స్కూళ్ళల్లో లైబ్రరీలు సెటప్ చేయడము, ఎడ్యుకేషనల్ సెమినార్స్ ఫర్ మన కాలేజ్ స్టూడెంట్స్కి. యూనో ఎంతోమంది ఇప్పుడు యూఎస్కి అప్లై చేస్తుంటారు. సో అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, వచ్చిన తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎట్లా ఉంటుంది అనే ప్రాసెస్ మీద ఎడ్యుకేషనల్ సెమినార్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వీ డూ జాబ్ మేళాస్, మన సంగీత సాహిత్య ప్రోగ్రాంలు, ఇట్లాంటివన్నీ ఎన్నో జరుపుతూ ఉంటాము. అట్లాగే ఇక్కడ కూడా ఈ కార్యక్రమాలు కంటిన్యూస్గా అన్ని సిటీస్లో జరుగుతూ ఉంటాయి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే లాస్ట్ ఇయర్ మన ఉమెన్స్ డేకి 22 సిటీస్ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అట్లాగే ఎన్నో కార్యక్రమాలు, అంటే మనం సంగీత సాహిత్య మన సంస్కృతిని ప్రోత్సహించటమే మన ఆర్గనైజేషన్కి వన్ ఆఫ్ ద మిషన్. మన కమ్యూనిటీకి హెల్ప్ చేయడము, మన పిల్లలకి వీటిని ప్రోత్సహించడం, ఇవి మన గోల్స్. కాబట్టి వీటికి పరంగా మనం ఎన్నో కార్యక్రమాలు జరుపుతుంటాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా వనిత టీవీ ప్రేక్షకులందరికీ, వనిత టీవీ ఇట్సెల్ఫ్, ఎందుకంటే మన ముందుకి మన మహిళలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఎన్నో ముందుకు తీసుకువచ్చి మన అందరికీ ఎంతో ఇన్ఫర్మేషనల్ ప్రోగ్రామ్స్ కాకుండా ఎంటర్టైన్మెంట్ అన్ని ప్రోగ్రామ్స్ మన ముందుకు తీసుకొచ్చిన వనిత టీవీకి నా ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ దెన్ ఆల్సో రమాదేవి గారు ఆఫ్ వనిత టీవీకి and all the women there. Happy Women's Day, everyone watching this program. Happy Women's Day from American Telugu Association. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ అలాట్. సో అది చూసారు కదా, ఒక విమెన్ అనేవాళ్ళు ఎలా ఉండాలి, ఎలాంటి ఆర్గనైజేషన్స్లో వాళ్ళు వర్క్ చేస్తున్నా సరే, వాళ్ళ వర్క్ ఫోర్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ధైర్యంగా ముందడిగే వేయాలి, వెనక్కి చూడకుండా అన్నారు. సో డోంట్ గివ్ అప్ అనే ఒక స్లోగన్తోనే మనం అందరం కూడా ముందుకు నడవాలి అని కోరుకుంటున్నారు. సో ఇది ఇవాళ మన విమెన్స్ డే స్పెషల్ షో.